నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామందికి వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే కనుక డీలింక్ అండి. ఓకేనా? చాలామంది డీలింగ్ చేయడానికి తమ యొక్క మెంబర్ ఐడీస్ని ట్రై చేస్తూ ఉన్నారు. ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ యొక్క మెంబర్ ఐడి, పర్టికులర్ మెంబర్ ఐడి డీలింక్ అవ్వట్లేదు అనమాట. ఓకే, చాలామంది అడుగుతున్నారు, కాంటాక్ట్ అవుతున్నారు, ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి. అయితే వాళ్ళు డీలింగ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్గా మనం ఏంటంటే మన సంవత్సరం మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసి వ్యూ అనే బటన్ క్లిక్ చేసి సర్వీస్ ఓపెన్ చేసి అక్కడ మనం ఏదైతే పర్టికులర్ మెంబర్ ఐడి డీలింగ్ చేద్దాం అనుకున్నామో దాన్ని క్లిక్ చేసినప్పుడు సహజంగా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే అది డీలింక్ అవ్వదు. ఎందుకు డీలింక్ అవ్వదు ఏంటని చెప్పేసి క్లియర్గా మీకు ఎంతమంది చెప్పాను. ఓకేనా? డీలింక్ ఏదైతే అవుతుందో, ఏ మెంబర్ ఐడికి అయితే ఎలిజిబుల్ ఉందో అది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అది మనకు కన్సల్ లేకుండా అయిందా, లేకపోతే ఏదైనా ఆఫర్ వచ్చి వదిలేసామా, సంథింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేసి, ఓకేనా, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకి ఏంటంటే డేటా యాక్సెస్ ఎగ్జామ్షన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్లీ ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ ఇష్యూ అండి. మనం వెబ్సైట్లో తరచుగా చూస్తుంటాము. ఎస్క్యూఎల్ ఇష్యూ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. అది పిఎఫ్ విత్డ్రా చేసే టైంలో మనము ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఓటీపీ వెరిఫై చేసుకున్నప్పుడు చివరిలో. ఓకేనా? ఇట్లా మనకి మెయిన్లీ ఏంటంటే ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది సబ్మిట్ చేసినప్పుడు ఇట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇది ఎందుకు ఇలా వస్తుంది, నా సంవత్సరం మెంబర్ ఐడి డీలింక్ అవ్వదా, నాకు ఎలిజిబుల్ లేదా అని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతున్నారు కామెంట్లో. అందుకే మీకు చెప్తున్న విషయాన్ని. మీకు ఇక్కడ వరకు వచ్చిందంటే కనుక పర్టికులర్ మెంబర్ ఐడి అనేది, ఓకేనా, ఏదైతే పర్టికులర్ మెంబర్ ఐడి ఉందో అది తప్పనిసరిగా డీలింక్ అవుతుందండి. బట్ ఈ ఎస్క్యూఎల్ ఇష్యూ ఎందుకు వస్తుందంటే కనుక ఇది వెబ్సైట్లో ఉన్న గ్లిచ్ వల్ల మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా మనకి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్లో ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? ఇందులో మనకి మార్పులు చేర్పులు అనేది జరుగుతున్నాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకైతే అందుబాటులో రాలేదు. దాని కారణంగా ఎక్కడో చోట ఏదో చోట మనకి ఏంటంటే ఈ విషయాలు మీరు గమనించాలి. ప్రతి చోట, ఓకేనా, ఏదో చోట మనకి ఎట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతూనే వస్తుందన్నమాట. వెబ్సైట్ కూడా ల్యాగింగ్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. కొన్ని సమయాల్లో ఓపెన్ అవుతుంది, కొన్ని సమయాల్లో ఓపెన్ అవ్వట్లేదు. మెయిన్లీ ఏంటంటే ఇది మెయింటెనెన్స్ షెడ్యూల్లో ఉండడం వల్ల మాత్రమే అవుతుందన్నమాట. మనకి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది పూర్తిగా అప్గ్రేడ్ చేస్తారు కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయాలి. ఇక ఈపీఎఫ్ ఐటీ వ్యవస్థ అనేది మారుతుంది. ఫ్యూచర్లో మనకి ఇంకా స్పీడ్గా అయ్యే అవకాశం అయితే ఉన్నట్లయితే చెప్తున్నారు. ఓకే, సర్వీసులు అనేవి స్పీడ్గా ఉంటాయి, అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. 3.0కి మనకి ఏంటంటే అప్గ్రేడ్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి కొన్ని మార్పులు అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ భాగంలో మనకి ఏదో చోట ఎట్లాంటి ఇష్యూ వస్తుందో, ముఖ్యంగా డీలింగ్ చేసే చోట అనమాట. ఓకేనా? మెంబర్ ఐడి అనేది డీలింగ్ చేసే చోట. ఈ విషయాన్ని గమనించి ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మీ ఐడి అనేది తప్పకుండా డీలింక్ అవుతుంది. ఎట్లాంటి మీరు వరి అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? చాలామంది సార్ అవదా అని చెప్పేసి అడుగుతున్నారు, భయపడుతున్నారు. మీరైతే భయపడకండి. కంపల్సరీ ఈ స్టేజ్కి వచ్చిందంటే మీ మెంబర్ ఐడి అవుతుంది. బట్ ఇది గ్లిచ్ వల్ల మాత్రమే ఎట్లా వస్తుందన్నమాట. వెయిట్ చేయండి, ఒక 10 to 15 days వెయిట్ చేయండి. మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మనకి అది ప్రాపర్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. డీలింక్ అనేది ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను. ఒకవేళ మీకు డీలింక్ అవుతుందంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అవుతుందా లేదా అనే విషయం నాకు కూడా తెలియాలి కదా, నేను చాలామందికి చెప్పాలి కాబట్టి విషయం. ఎందుకంటే నేను కొన్ని సర్వీసులు అనేవి టైం టు టైం నేను అప్డేట్ చేయలేకపోవచ్చు. బట్ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి డీలింక్ అవుతుందా లేదా, సర్వీస్ వర్క్ చేస్తుందా లేదా అనేది. ఓకే, ప్రస్తుతానికైతే సర్వీస్ అయితే పని చేయట్లేదు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. 10 to 15 days వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అటెంప్ట్ చేయండి. డీలింగ్ చేయడానికి మీరు వెళ్ళండి, అప్పుడు తప్పనిసరిగా అవుతుంది. ఓకేనా? మీరైతే అట్లాంటి వరి అయితే అవ్వద్దు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.